సందేహమే లేదు. ఉషని నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐడియా. ఆ పక్క పాలేరుగాడితో కరాటే చేసి వాడిని పెచ్చగా కొట్టేస్తే ముందు ఉష దృష్టి నా మీద పడుతుంది, ఆ తర్వాత మనసు నా మీద పడుతుంది, ఆ పైన ప్రేమ పుడుతుంది. ఒరే సారథి, అసలు చిన్నప్పటి నుంచి నీకెంత ఇంటెలిజెన్స్ ఏమిటిరా పెచ్చనాయాల? ఇదిగో పాలేరు, ఏంటి బాబు? నాతో కరాటే చేయగలవా? కరాటే కరాటే కరాటేలో నాకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఒక్క క్షణం ఆగండి బాబు. హా, హా. హూ, హూ. ఉష గారు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అడుగుతున్నాను, మీ పాలేరు గడికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? తెలీదండి. సారీ, ఇది కూడా తెలీదా? అదే జీవిత బీమా. అది లేకపోతే వాడికి అస్సలు లేదు ధీమా. అందుకోండి బాబా. కొంపతీసి పాలేరు గడిని ప్రేమించేది కదా. నీకు బుద్ధుందా? మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన కుర్రాన్ని కర్రతో కొట్టి కాలు విరగొడతావరా నువ్వు? బాగా చెప్పావు. నా మానవ నేను పని చేసుకుంటా ఉంటే అబ్బాయి గారేనండి కరాటే ఆడుతూ రారని పిలిచారండి. కర్రాట కాదు, కరాటే కరాటే. కరాటే అంటే వాడు కర్రాట అనుకున్నాడు పాప, వాడిని వదిలేండి. అమ్మో, విన్నారా అండి? నా తప్పే లేదండి. ఇక చాలే, పద పద, అతను రెస్ట్ తీసుకుంటాడు. బాగా చెప్పావు. మా పాలేరు తరపున సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. మీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్ వాళ్ళండి బాబు. అందుకే మీ పాలేరు కర్ర విసిరినప్పుడు తల అడ్డం పెట్టకుండా కాలు అడ్డం పెట్టాను. మీ కరాటే ప్రతిభ నాకు చూపించాలనుకున్నారు కదూ? అవునండి, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను కదా. డోంట్ వరీ, బీ హ్యాపీ. నాకు చాలా విద్యలు వచ్చు, అందులో హిప్నాటిజం ఒకటి. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం హిప్నాటైజ్ చేయనా? ప్లీజ్ 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 చేయండి, చూద్దాం. థ్యాంక్స్. ఇప్పుడు నా కళ్ళలో సూటిగా చూడండి. నాకు సిగ్గు బాబు. సూటిగా చూడకపోతే నేను హిప్నాటైజ్ చేయలేను. ప్లీజ్ 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 సరే సరే సరే. థ్యాంక్స్. ఉషా, ఇప్పుడు మీకు నెమ్మదిగా నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది. మీరు సారథిని ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సారథి అంటే ఎవరు అనుకుంటున్నారు? నేనే. ప్రేమిస్తున్నారు, 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 ప్రేమిస్తున్నారు. హిప్నటైజ్ చేస్తానని చెప్పి ప్రేమిస్తున్నానంటారా? ఉషా, నువ్వు నిలబడకూడదు. ప్రస్తుతం హిప్నాటైజ్ అయి ఉన్నావు. నేనే హిప్నటైజ్ కాలేదు. సందేహమే లేదు. ఉషని దారుణంగా ప్రేమించడమే కాదు, ఉష లేకుండా నేను బతకలేను. అది అసలైన పెష.
అభిషేకం చేయించమంటారా బాబు? ఏమిటా పని? విభూతి పండు పగల కొడతావా? చదువుకోగానే సరికాదు, బుద్ధి జ్ఞానం ఉండాలి. భ్రష్టుడా, రాష్ట్రుడా! విభూతి పండు పగల కొట్టడం ఏమిట్రా? నీకేం పోయేగాలం వచ్చిందిరా? అది వినలే? ఏయ్, నిన్ను కానివరా